ఎన్నో రోజులుగా నువ్వు ఒకదాని గురించి ప్రార్థన చేస్తున్నావు. కానీ నీ ప్రార్థనకి జవాబు రావడం లేదా? అయితే నువ్వు చేసే ప్రార్థన దేవుడు ఆలకించి నీ ప్రార్థనకి జవాబిచ్చి నీ పట్ల అద్భుతం చేయాలి అంటే నువ్వు చేయాల్సింది విరిగి నలిగిన మనసుతో, కన్నీరు కారుస్తూ, విశ్వాసంతో దేవుడికి ప్రార్థన చేస్తే అప్పుడు తప్పకుండా నువ్వు దేవుడి కార్యం చూస్తావు. ఈ మాట నేను చెప్పేది కాదు, వాక్యమే చెప్తుంది. 34 కీర్తన 18. విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును. హన్నా పిల్లలు లేక నిందలు పాలై కన్నీరు కారుస్తూ విశ్వాసంతో దేవుడికి మొరపెడితే దేవుడు ఆమె ప్రార్థన ఆలకించి రాజుల్నే అభిషేకించగల సమూయేలు అనే ఒక గొప్ప ప్రవక్తని ఆమెకు బహుమానంగా ఇచ్చాడు. ఇప్పుడు మీ ప్రార్థనలో ఏది లోటుగా ఉందో మీకు అర్థమయ్యే ఉంటుంది.